ఖడ్గానికి ఏం చేస్తారంట? ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పినా మారు మనసు పొందకపోతే ఏమవుతుంది? ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, ఎన్నిసార్లు చెప్తున్నాడు, ఆత్మాలు చెప్తున్నాడు, మళ్ళీ చెప్తున్నాడు, చెప్పినా కానీ మనసు మార్చుకోవట్లేదు. కాబట్టి వాడికి ఏం చేస్తాడు? వదిలిపెట్టాడంటే వాడిని వదిలేస్తాడు. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమైపోతాడు. అర్థమవుతుంది? దైవజనుడిని నిలబెట్టుకుని అనేక మార్లు నీతో మాట్లాడుతున్నాడు. పలానా విషయంలో సరి చేసుకోమని చెప్తా ఉన్నాడు. ఈ విషయంలో ఇలా ఉందని చెప్తున్నాడు. అమ్మా నీ బ్రతుకు నువ్వు దీవించబడాలంటే పలానా పరిస్థితిని వదిలేయని చెప్తున్నాడు. ఆ పాపాన్ని వదిలేయమని చెప్తున్నాడు. ఆ పని చేయకని చెప్తున్నాడు. అక్కడికి వెళ్ళకని చెప్తున్నాడు దేవుడు. అయినా సరే వినకుండా మొండికేసి నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాలని చూసావు. ఎన్నిసార్లు చెప్పినా వినని వానికి ఆయన కత్తికి పొదులు పెట్టాడు. వదిలేస్తాడు. దానికి అదే మారు మనసు పొందకపోతే దేవుడు వదిలేస్తాడు.